వెల్కమ్ టు GS5 టీవీ. కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో ఎమ్మెల్యే కాళ యాదయ్య ఆధ్వర్యంలో ఇంద్రారెడ్డి చౌరస్తా దగ్గర రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా రైతు వ్యతిరేక వివాదాలు అవలంబిస్తుందని అన్నారు. సాగునీరు ఇవ్వకుండా రైతు బంధు, రుణమాఫీ వంటి పథకాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. వరి పంటకు బోనస్ ఇవ్వకుండా, ఎండిపోయిన పంటకు నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుందన్నారు. నష్టపోయిన రైతులకు తక్షణమే 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతర పార్టీల నుండి వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూడడం, వాళ్లకు కండువాలు వేయడం తప్ప చేసేదేమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ నాయకులు మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కాళ యాదయ్య గారి ఆధ్వర్యంలో రైతు దీక్ష ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 3 నెలల నుండి అస్తవ్యస్తమైన పాలన ఏ విధంగా ఉందనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైతులకు ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ఈరోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది రైతులు పడుతున్న బాధలు ఈరోజు కళ్ళగట్టినట్టు కనిపిస్తా ఉంది. రైతులకు ఎన్నికల కన్నా ముందు చాలా హామీలు ఇచ్చున్నారు. ఆ హామీలన్నీ కూడా గాలికి వదిలేసిండు. కానీ కేసీఆర్ 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థలంతా సెట్ చేసుకుంటూ రైతాంగానికి వెన్నుపూసగా నిలుచుకుంటూ పాలన చేసినాడు 10 సంవత్సరాలలో. రైతులకు ఏమేం కావాలో ముందు అనేది రైతుల గురించి ఆలోచిస్తూ 24 గంటల కరెంట్ ఉంటే రైతు ఇష్టం వచ్చినట్టు పని చేసుకుంటాడు. మిగతా